నేను గత 3 సంవత్సరాలుగా ఈ డ్రోన్ ఫీల్డ్లో ఉన్నాను. ఈ కంపెనీలలో వివిధ డ్రోన్స్ వాడడం వల్ల నాకు వచ్చిన అనుభవం బట్టి చాలా వరకు నేను డ్రోన్స్ యూజ్ చేయడం జరిగింది. నేను ఈ మధ్య 6 months బ్యాక్ నేను ఒక డ్రోన్ తీసుకోవడం జరిగింది. ఏవైతే పెస్టిసైడ్స్ కానీ, పురుగు మందులు కానీ, కలుపు మందులు కానీ ఇంకేమన్నా చేయాలంటే వాటికి సంబంధించి లేబర్ షార్టేజ్ చాలా ఉంటుంది మా దగ్గర. ఇక్కడ లేబర్ సరైన టైంలో మాకు మేము ఏ టైంలో అయితే కుట్టాలనుకుంటున్నామో ఆ టైంలో లేబర్ దొరికే వాళ్ళు కాదు. ఇక్కడ దొరికినా కూడా మాకు రకరకాల ఇబ్బందులు ఉండేటివి. ఇలా అని చెప్పి నేను ఒక కొత్తగా ఆలోచన చేసి ఇంకా కొంచెం డెవలప్ చేద్దాం, ఇది అంటే కుదరదు అనే ఐడియాతో బ్లూ బాట్ దగ్గరికి కాంటాక్ట్ అయినాను. ఒకసారి వాళ్ళు చెప్పిన దాని విధానం ప్రకారం వాళ్ళు ఒక మాట చెప్పారు. నిజం చెప్పాలంటే ఫస్ట్ నేను కూడా నమ్మలేదండి. అది దీని సింపుల్గా స్కూటర్కి బ్యాక్ సైడ్ కట్టుకున్నామా, కట్టుకొని ఒక 3 సెట్లు బ్యాటరీలు, ఒక ఛార్జర్ పెట్టుకొని స్కూటర్లోనే సింపుల్గా పోవడం జరుగుతుంది. దీని ద్వారా మాకు డీజిల్ ఖర్చు అయితేనేమి, వెహికల్ మెయింటెనెన్స్ అయితేనేమి ఇవన్నీ కూడా మిగులుతున్నాయి. మనము సింగిల్ హ్యాండ్తోనే ఇదో ఈ విధంగా అయినా ఎత్తుకొని పోవచ్చు. లేదంటే దీన్ని కూడా ఇలా పెట్టుకున్నా కూడా అంతగా ఏమి ఎక్కువ వెడల్పు ఉండి ఇంకో విధిగా ఏముండదు, సింపుల్గా ఉంటుంది బై హ్యాండ్. లేదంటే ఇదో ఈ విధంగా ఎత్తుకొని పోవచ్చు. డ్రోన్లో వచ్చేసి మేజర్ ప్రాబ్లం వచ్చేసి మనకు మైలేజ్ అండి. మైలేజ్ వచ్చేసి ఏ డ్రోన్లో అయినా మెయిన్ కామన్ ప్రాబ్లం వచ్చేసి మనకు ఒక ట్యాంక్కి రావడం కానీ, 1.5 ట్యాంక్కి రావడం, 2 ట్యాంకులకు రావడం కానీ ఇలా మనకు చాలా వరకు ఇబ్బంది అవుతుంది. రోజుకి లేదంటే మ్యాక్సిమం 20 acres లేదా 30 acres ఇలా కొట్టుకోగలుగుతున్నాం. మనం ఫోల్డింగ్ జస్ట్ ఇలా అని ఈ క్లిప్ బటన్ ఈ విధంగా అనడం వల్ల ఆర్మ్స్ అనేది బయటికి వస్తాయి. ఈ మిగతా డ్రోన్లతో కంపేర్ చేస్తే ఈ డ్రోన్ వచ్చేసి 3 kg వరకు వెయిట్ తక్కువ. ఇందువల్ల నాకు మైలేజ్ కూడా పెరుగుతుంది. ఇది మైలేజ్ కోసం అని చెప్పి వివిధ మోటార్స్ని X9 కానీ X8 కానీ ఇలా ఎక్కువ చేసుకొని పోవడం అవసరం లేదు. ఎందుకంటే 22,000 mAhతోనే మనకి వచ్చేసి 5 tanks to 6 tanks వరకు ఛార్జింగ్ నాకు రావడం జరుగుతుంది మైలేజ్ అనేది. దీనికి మనకు DGCI సర్టిఫికేషన్ అనేది కూడా ఉంది, ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని లైసెన్స్డ్గా మనం తిప్పచ్చు. దీని మీద ఎలాంటి అలిగేషన్స్ మనకు ఇతరత్ర DGCI దగ్గర నుంచి కానీ, ఎయిర్ ఫోర్స్ దగ్గర నుంచి కానీ ఎలాంటి అలిగేషన్స్ అనేవి రావు ఈ డ్రోన్ మనం ఫ్లై చేయడం వల్ల. నేను ఈ మధ్య 3 months నుంచి ఈ డ్రోన్ యూజ్ చేస్తున్నాను. ఇప్పటి వరకు దగ్గర 700 ఎకరాలు 800 ఎకరాలు కొట్టాను. ఇందువల్ల నా కాడ ఉన్న బ్యాటరీలు మాత్రం 4 సెట్లు మాత్రమే, 2 చార్జెస్ ఉన్నాయి. ఇది నాకు కోపైలట్ కూడా ఎక్కువ అవసరం పడట్లేదు. ఎందుకంటే నాకు ఇది చాలా లైట్ వెయిట్ అనమాట. దీనివల్ల మనకు క్యారింగ్ ఇబ్బంది లేదు. కోపైలట్ కూడా అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలనుకుంటే మినిమం రోజుకు ఒక 4 సెట్లు బ్యాటరీలు పెట్టుకున్నా ఒకసారి ఛార్జ్ చేసుకుంటే చాలు. ఫీల్డ్ మీద ఆల్రెడీ 20 ట్యాంక్స్ వస్తాయి. ఇంకోసారి ఛార్జ్ చేసుకుంటే 30 to 40 ట్యాంక్స్ ఈజీగా కొట్టేయచ్చు. మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి. ఇవి ఒకసారి చూడండి. డ్రోన్ బాగుంటేనే తీసుకోండి. K++ సాఫ్ట్వేర్ ఉంది దీంట్లో, ఆల్రెడీ సర్టిఫైడ్ డ్రోన్. ఇది మనకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఇందులో రాదు. మెయిన్గా వచ్చేసి మైలేజ్ ఒకసారి మీరు చూసారంటే వదిలిపోరని నేను చెప్తున్నాను. దీని ద్వారా మేము గమనించింది ఏంటంటే ఈ డ్రోన్ తీసుకున్న తర్వాత ఒక్కో బ్యాటరీ సెట్తో 5 నుంచి 6 ట్యాంకులు కొడతాం. ఒక 5 ఎకరాల పొలంకి మాకు ఒక రోజు మొత్తం మందు కొట్టడానికి అయిపోతుంది. కానీ డ్రోన్తో మాకు కేవలం 1 ఎకరంకి 10 లీటర్ల నీళ్లతోని 1 గంట లోపల మాకు 5 ఎకరాలు అయిపోయింది. ఆ గంట లోపల మేము ఈ పని చేసేసుకుని వెళ్ళి మళ్ళీ మేము మా మిగతా పనులన్నీ చూసుకోవడం జరిగింది. అంటే చాలా తక్కువ టైంలో, తక్కువ శ్రమ, తక్కువ నీళ్లు, వీటితోని మాకు దాదాపు ఖర్చు మాత్రం మాకు ఇంకా కొద్దిగా ఒక 100 రూపాయలు తక్కువనే అనిపించింది. ఎందుకు మందు కూడా మాకు దీనిలో కొంచెం అక్కడ మేము మనిషితో కొట్టించినప్పుడు 1 లీటర్ పడితే ఇక్కడ మాకు 700 పోన్ లీటర్తోనే అయిపోయింది. అంటే మందు ఖర్చు కూడా మాకు తగ్గింది. మొత్తం మీద ఇది మాకు చాలా ఉపయోగకరం ఉంది. పాత డ్రోన్స్తో పోల్చుకుంటే దీంట్లో నాణ్యత ఎక్కువ ఉంది. అట్లీస్ట్ 5 acre దాకా వీళ్ళ బ్యాటరీ ఎఫిషియన్సీ ఎక్కువగా ఉంది. పాత దాంట్లో మనకు అట్లీస్ట్ 2 to 3 acres ఉంది. వీళ్ళ డిజైన్ ఏదైతే ఉందో లైట్ వెయిట్లో ఉంది కాబట్టి 5 ఎకరాల దాకా వస్తుంది. ఇది మనకు ప్రతి ఫార్మర్కి అన్ని రకాల స్ప్రేలకు అనుగుణంగా ఉంది. ఇది అగ్రిస్కి వచ్చేసరికి 70% మన ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ ఉంది. అది కూడా హైదరాబాద్లో బ్లూ బాట్ అనే కంపెనీ వారు 70% మ్యానుఫ్యాక్చర్ మన ఇండియాలోనే జరుగుతుంది. కేవలం 30% మాత్రమే పక్క దేశాల నుంచి వస్తున్న ఇంపోర్టింగ్. అది కూడా వాళ్ళు త్వరలో చేస్తామని మాకు చెప్పడం జరిగింది. బ్లూ బాట్ అగ్రిస్ H10 ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితేనే చూడండి. చాలా బాగుందండి. ఇది ఈ టెక్నాలజీ అందరూ యూజ్ చేసుకుంటే ఇంకా చాలా మంచిగా ఉంటుంది. మనకు చైనా ప్రోడక్ట్ వద్దు, ఇండియా ప్రోడక్ట్ ముద్దు కాబట్టి బ్లూ బాట్ వాళ్ళది అగ్రిస్ H10 తీసుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.